తెలంగాణలో ప్రభుత్వం మారింది కదా సార్, ఏపీలో కూడా మారే పరిస్థితి. అందుకనే జై భారత్ వచ్చింది. జై భారత్ అందుకనే వచ్చింది ముందుకు. మార్పు తీసుకురావాలి. మార్పు జరిగితే జై భారత్ వల్ల అనుకోవచ్చు సార్. డెఫినెట్ మార్పు జరుగుతుంది. జై భారత్ వస్తుంది ప్రభుత్వంలో. సార్ జై భారత్ అమరావతి మద్దతు ఏకైక రాజధాని 3 రాజధానులు. ఏకైక రాజధాని మనం అందరం కూడా శాసనసభలో మనము తీర్మానం చేసి అందరికీ చెప్పాం అమరావతి అన్నది రాజధాని అని చెప్పేసి. మేమేం చెప్తున్నామంటే జై భారత్ నేషనల్ పార్టీ విశాఖపట్నంలోనూ కర్నూలులోనూ ఒక్కొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మేము చెప్తాం. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ హైకోర్టుకు వెళతారు, అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హైకోర్టుకు వెళతారు, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం కానీ ఎలా ఉండాలంటే ప్రజలకు ఏ విధంగా సులభతరంగా ఉంటుంది అన్న వ్యవస్థ, ఆ వ్యవస్థ కోసం వెళ్ళాలి. లేకుంటే ఇప్పుడు రాజధాని ఇక్కడికి పెట్టేస్తే చిత్తూరులో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి, కర్నూలులో వెళ్ళేసి హైకోర్టు పెడితే ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళాలి. తర్వాత మేమేమంటున్నామంటే ప్రతి సంవత్సరం కర్నూలులో లేదా విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ సెషన్ జరగాలి అంటాం. అంటే మొత్తం మంత్రులు శాసనసభ్యులంతా ఇక్కడికి వస్తారు, ఒక సెషన్ ఇక్కడ జరపాలి. అందువల్ల ఇక్కడి సమస్యలు ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత 200 రోజులు శాసనసభ సమావేశాలు జరగాలని చెప్తున్నాం. ఎమ్మెల్యేలకు ప్రశిక్షణ ఉండాలి అంటున్నాం. ఇప్పుడు ఏమైపోతుంది, ఎలక్ట్ అవుతున్నారు, శాసనసభకు వస్తున్నారు, పద్ధతులు తెలియవు, ప్రొసీజర్లు తెలియవు, బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి, ఏం మాట్లాడాలి, ఈ సులభంగా ఉండేది బూతులు మాట్లాడటం. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏర్పడితే దాని పరిణామాలు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలి అన్నది. అంటే ఒకవేళ మళ్ళీ ఆయన కానీ వస్తే చూడండి, మీకు తెలుసు కదా, ఆయన సిద్ధమని అంటున్నారు, ఆయన మళ్ళీ మేమే వచ్చేస్తామని అంటున్నారు. ప్రజలు చాలా దగ్గరగా పరిశీలిస్తారు ప్రతి విషయాల్ని కూడా. మనం ఏదో అనేసుకుంటాం కానీ ప్రజలు చాలా చక్కగా వాళ్ళని నింపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కోసం వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకున్నారు, అదే పార్లమెంట్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలు విషయాలను గమనిస్తుంటారు, వాళ్ళ ఓటుని వాళ్ళు చక్కగా వినియోగిస్తారు. ఇక్కడ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళనే మీరు ఎన్నుకోండి అని వాళ్ళకి చెప్తున్నారు. రాష్ట్రంలో చాలా పొత్తులతో వెళ్తున్నారు చాలా పార్టీలు. సో కొత్తగా ఆవిర్భవించినట్టు జై భారత్ పార్టీ సింగిల్గా వెళ్తుందని చెప్తున్నారు. మీరు అనుకున్న ఆశయాలను సాధించే అవకాశం ఉంటుందంటారా ఈ తక్కువ కాలంలో? మేము పొత్తులు పెట్టుకొని ఎవరెవరో ఆశయాలు రాత్రికి రాత్రి సిద్ధాంతాలు మారిపోయే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల మాకు ఓపిక ఉంది ప్రయాణం చేయడానికి, మాకు ప్రజల మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. అందువల్ల మేము దీర్ఘకాలం పోరాడతాం, దీర్ఘకాలం ప్రజా చైతన్యానికి మేము ముందుకుంటాం. కాబట్టి ఈ పొత్తులతో ఏదో ఒకరిద్దరికి ఎమ్మెల్యేలు వస్తే సరిపోతుందన్న భావాలతో చాలామంది పనిచేస్తున్నారు. కానీ జై భారత్ ఆ విధంగా ఆలోచించే పార్టీ కాదు. మొత్తం మార్పు రావాలి, ఆమూలాగ్రంగా మార్పు రావాలని కోరుకుంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఇదివరకు ఇలాంటి జై భారత్ పార్టీ కూడా చాలా వచ్చాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వాళ్ళు కూడా డబ్బు లేకుండా, ఆర్థిక లావాదేవీలు లేకుండా రాజకీయాలు చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడం ప్రయత్నం చేసి విఫలమయ్యే పరిస్థితి ఉంది సార్. కానీ జై భారత్ అది అధిగమించే పరిస్థితి ఉంది సార్. వాళ్ళు విఫలం కాలేదు, ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా అవసరం. ఇప్పుడు చూడండి రాష్ట్రంలో రోడ్లు ఎలాగున్నాయో పరిస్థితి. మరి ఈరోజు మేము మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు, మేము ఒక స్కీమ్ ఆపేస్తే మొత్తం రోడ్లనన్నీ బాగు చేయొచ్చు. ఆపండి స్కీమ్, ఒక స్కీము ఒక సంవత్సరం ఆపేసి రోడ్లు బాగు చేయండి, అందరూ బాగుంటారు. కానీ స్కీములే వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పేసి రోడ్లను ఈ విధంగా దుస్థితి చేసి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడండి. కాబట్టి ప్రయారిటీస్ అంటే ఆ విధంగా ఉంటున్నాయి. వాడు అంటే అప్పు ఎక్కడి నుంచైనా తీసుకురండి, కానీ ప్రజలకు సంక్షేమం కానీ ఫ్రీబీలు కానీ ఇవ్వండి అన్న ఆలోచనలు ఉంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడుతుంది. అందువల్ల ఈ ఫ్రీబీలు అన్నవి కాకుండా అభివృద్ధి అన్నది చాలా ముఖ్యమని జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతుంది. ఆ విధంగా ముందుకు మీ పార్టీ అయినా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సార్ సిద్ధం అనే దానికి? అంటే ఆల్రెడీ జనసేన టీడీపీ మేము సిద్ధం అనే ఒక కాస్ట్తో ఉన్నాయి. జై భారత్ ఏమైనా అల్టిమేట్గా ఏమన్నా ఉందా సార్? పగలతో వాళ్ళు వస్తున్నారు, ప్రజల కోసం మేము వస్తున్నాం, మేము సిద్ధమని చెప్తున్నాం. మేము ప్రజల కోసం మేము సిద్ధమని చెప్తున్నాం. అందువల్ల ప్రత్యేక హోదా తీసుకురావడం అన్నది చాలా ముఖ్యం. ఈ 10 సంవత్సరాలు ఎందుకు రాలేకపోయారో ప్రత్యేక హోదా ఆలోచించండి. మన ఊర్లో ఇండస్ట్రీస్ రాలేదు, పరిశ్రమలు రాలేదు, విద్యార్థులంతా వలసలు వెళ్ళిపోతున్నారు.